అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి అశోక్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ శ్రీ దత్త హాస్పిటల్. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, మన ఇండియాలో ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల మంది స్ట్రోక్ అటాక్కి గురవుతున్నారు. ఈరోజు మనం స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా మన మెదడు పనిచేయడానికి కావాల్సిన ఆక్సిజన్ మరియు పోషకాలు ఉండే రక్తం అవసరం. ఎప్పుడైతే ఏదైనా రక్తనాళం బ్లాక్ అవుతుందో లేదా ఏదైనా రక్తనాళం చిట్లిపోతుందో అప్పుడు మన మెదడు కణాలు ఆక్సిజన్ మరియు పోషకాలు అందకపోవడం వల్ల చనిపోవడం మొదలవుతుంది. దీనినే మనం స్ట్రోక్ అని అంటాం. దీన్ని వాడుక భాషలో మనం పారాలిసిస్ లేదా పక్షవాతం లేదా బ్రెయిన్ అటాక్ అని అంటాం. స్ట్రోక్ లేదా గుండెపోటు రెండు ఒకటే. ఏదైనా మన గుండెలో రక్తనాళం బ్లాక్ అయితే వచ్చేది గుండెపోటు అని అంటాం. అదేవిధంగా మెదడులో ఏదైనా రక్తనాళానికి వచ్చే ఇబ్బందికి బ్రెయిన్ అటాక్, స్ట్రోక్ లేదా పారాలిసిస్ అని అంటాం. స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో స్ట్రోక్ వచ్చిన వెంటనే 4.5 గంటల లోపల హాస్పిటల్కి తీసుకొస్తే మనం చికిత్సతో మన పారాలిసిస్ లేదా డిసేబిలిటీని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చేయండి. అవగాహనే మొదటి చికిత్స. థ్యాంక్ యూ.